నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ వృత్తి వైద్య రంగం ప్రవృత్తి రాజకీయాలు ఈ రెండింటిలో ఆరితేరిన వారు అరుదుగా ఉంటారు. వారిలో డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అని చెప్పక తప్పదు. ఆర్థోపెడిక్ సర్జన్గా పేరు ప్రతిష్టలు సాధించుకున్నాడు. అలాగే 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తన వంతు కృషి చేస్తూ క్లియర్ సొసైటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రూరల్ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ భూపతి రెడ్డి జన్మదినం సందర్భంగా భారతీ ఛానల్ ప్రత్యేక కథనం. ఆర్థోపెడిక్ సర్జన్గా మంచి పేరు తెచ్చుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి వైద్య వృత్తిని కొనసాగిస్తూనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉమ్మడి జిల్లాలో కీలకంగా పనిచేశారు. ప్రజా దవాఖానా పేరిట 20 ఏళ్లు ప్రాక్టీస్ చేసిన భూపతి రెడ్డి చాలా మందికి ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఈ క్రమంలో ప్రజలు ఆయనను అభిమానించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తన ఆసుపత్రి తరపున పలు పోలియో క్యాంపులు నిర్వహించారు. మరోవైపు 2004 నుండి 2009 వరకు క్లియర్ సొసైటీ అనే సంస్థను ఉమ్మడి జిల్లాలో నిర్వహించి దీని ద్వారా 1500 మందికి పైగా చిన్నారులను పని మాన్పించి బడికి పంపేలా చేశారు. ఈ క్లియర్ సొసైటీలో పలువురు విద్యావంతులను భాగస్వామ్యం చేశారు. నిజామాబాద్ రూరల్ మండలం జలాల్పూర్కు చెందిన భూపతి రెడ్డి 1988లో గాంధీ మెడికల్ కళాశాలలో MBBS పూర్తి చేశారు. 1993లో ఉస్మానియా మెడికల్ కళాశాలలో MS ఆర్థో పూర్తి చేశారు. అనంతరం నిజామాబాద్లో ప్రాక్టీస్ ప్రారంభించారు. పలువురికి ఉచిత సేవలు అందించిన నేపథ్యంలో ప్రజలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో 2001లో బీఆర్ఎస్లో వ్యవస్థాపక సభ్యుడిగా చేరి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన డాక్టర్ భూపతి రెడ్డి 2009 నుండి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2016లో బీఆర్ఎస్ నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయ్యారు. బీఆర్ఎస్ నాయకత్వ వ్యవహారం శైలితో ఇమడలేక పార్టీ నుండి బయటకు వచ్చారు. కాంగ్రెస్లో చేరి 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన ఆయన గత 5 ఏళ్లుగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. గతేడాది నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. మంచిప్ప ముంపు బాధితులతో కలిసి పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి విస్తృత పోరాటం చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం
దంచి కొడుతున్నాయి. గత వారం రోజులుగా 36 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు ఎండవేడిని తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే ఎండాకాలంలో ఎలా ఉంటుందోనని భయాందోళనకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శీతాకాలం ముగియక ముందే అధిక డిగ్రీలలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఎండవేడి నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజుల నుండి గరిష్టంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు ఎండాకాలంలో నమోదు కావాల్సింది. కానీ ఇప్పటి నుండే ఎండలు దంచి కొట్టడంతో వాహనదారులు, పాదచారులు ఎండవేడిమి నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇప్పుడే ఇంతగా ఉష్ణోగ్రతలు ఉంటే రాబోయే ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎంతగా ఉంటాయో అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఎండవేడిని దృష్టిలో ఉంచుకొని మంచి త్రాగునీటి కేంద్రాలతో పాటు వివిధ ఏర్పాట్లు చేయాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. కాకముందే ఈ విధంగా ఎండలు పడుతున్నాయి కాబట్టి ప్రజలు ఎండలకి జాగ్రత్తగా వహించారు. తెల్లని పానీయాలు కానీ జాగ్రత్త వహించారని నాకు కోరుతుంది. ఇప్పుడు మనం ఫిబ్రవరిలోనే ఉన్నాము. ఫిబ్రవరి అంటే ఇంకా చలికాలమే కాబట్టి పూర్తి ఎండాకాలం వచ్చినట్లేదు. కానీ ఎండలు విపరీతంగా ఉండడం మూలన చాలా ఇబ్బంది జరుగుతుంది వాహనదారులందరికీ. అదేవిధంగా వాహనదారులు వెళ్ళే వాళ్ళు కూడా సరైనటువంటి సౌకర్యాలు తీసుకోవాలి. దీనికి సంబంధించినంత వరకు అయితే గవర్నమెంట్ కానీ, సొంత ఎన్జిఓస్ కానీ, లేకపోతే సొంత వ్యక్తులైనా సరే జీతాలందరికీ దాదాపు నీటి కూడా కానీ, లేకపోతే నల్లగా ప్రజలు కానీ అలాంటి వేళ సౌకర్యాలు కల్పించే బాగుంటుంది. రాబోయే ఎండాకాలంలో కూడా విపరీతమైన ఎండలు ఉండే అవకాశం ఉంది. కావున దాన్ని కూడా ప్రభుత్వాలు ఇప్పటి నుంచే ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తే బాగుంటుంది. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహర్నిశలు కృషి చేస్తూ ప్రపంచ దేశాలకు సైతం దేశ అభ్యున్నతిని చాటుతున్నారని పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి తిరిగి హిందూ ధర్మాన్ని కాపాడబోతుందని జిల్లా కేంద్రంలోని స్థానిక కిల్లా రఘునాథ ఆలయంలో పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలలో సైతం ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తూ హిందూ ధర్మాన్ని చాటి చెప్తున్నారని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇందూరు కిల్లా రఘునాథ ఆలయం నుండి తన ప్రచారం కొనసాగుతుందని, ప్రజలు తనను ఆశీర్వదిస్తారని చెప్పారు. గతంలో కంటే భాజపా పార్టీ వేగవంతంగా పుంజుకుంటుందన్నారు. అలాగే హిందువులకు అత్యంత ప్రీతికరమైన పసుపు పంటకు సంబంధించి పసుపు బోర్డు తేవడంతో పాటు మద్దతు ధర కల్పిస్తూ రైతన్నలను ఆదుకుంటున్నామని చెప్పారు. ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచి ప్రధాని నరేంద్ర మోడీకి బహుమతిగా ఇవ్వడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరు మీడియా ద్వారా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరికీ, హిందూ బంధువులందరికీ జై సియారాం తెలుపుతూ నిన్న పార్లమెంట్లో రామ మందిరం మీద డిస్కషన్ జరిగిన విషయం అంతా యావత్ భారతదేశానికి తెలిసిందే. అందులో సీనియర్ ఎంపీలు, నాయకులు మాట్లాడుకుంటూ రామ మందిర నిర్మాణం, రామ జన్మభూమి ఉద్యమం గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నప్పుడు జై శ్రీరామ్ మన స్లోగన్ ఉండే. ఇప్పుడు రామ్ లల్లా వచ్చేసిండు, రామ్ దర్బార్ కూడా అవుతుంది గుడిలో ఇంకో లెవెల్లో. ఇప్పటి నుంచి మన స్లోగను జై సియారాం అని మాట్లాడడం జరిగింది. ఉద్యమం సమయంలో జై శ్రీరామ్ అన్నది స్లోగన్, ఇప్పటి నుంచి జై సియారాం. జై సియారాం తోటి
మనం నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల క్యాంపెయిన్ మనం కిల్లా రామ్ మందిర్ నుంచి మొదలు పెట్టుకుంటా ఉన్నాము. సో వివిధ కార్యక్రమాలు ఇవాళ నుంచి మొదలవుతాయి. భారతీయ జనతా పార్టీ ఇందూరు ప్రజల ఆశీర్వాదంతో ఇంతకుముందున్న మెజారిటీ కంటే పెద్ద మెజారిటీతోటి ఈ పార్లమెంట్ నియోజకవర్గం గెలవబోతా ఉన్నది. రాముడి ఆశీర్వాదంతో మెజారిటీ పెరుగుతుంది. పసుపు రైతుల పసుపు పంట ఏదైతే పవిత్రమైన పంట ఉందో మన హిందూ సాంప్రదాయంలో ఆ పసుపు కోసం చేసిన సేవలకు కూడా ఆశీర్వాద బలంతో భారతీయ జనతా పార్టీ ఇందూరు పార్లమెంటులో భారీ మెజారిటీ సాధించి నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఇవ్వబోతాం. మోస్రాలో మరిగమ్మ మందిర ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇంటికో బోనం తీసి డప్పు వాయిద్యాల మధ్య భక్తి శ్రద్ధలతో ఊరేగించారు. మోస్రా మండల కేంద్రంలో మాదిగ కుల సంఘం ఆధ్వర్యంలో వారి కులదైవమైన మరిగమ్మను భక్తి ప్రపత్తులు చాటుతూ ఆరాధించారు. అమ్మవారి ఆలయం పునర్నిర్మించి సంవత్సరమైన నేపథ్యంలో శనివారం ఆ కులస్తులు ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం గ్రామ పెద్దల సమక్షంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం ఇంటికో బోనం తీసి గ్రామంలోని ప్రధాన విధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం జరిగిన అభిషేక కార్యక్రమంలో రైతు బంధు మండల కన్వీనర్ పిట్ల శ్రీరాములు, మాజీ సర్పంచ్ రామచందర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు రామ్గొల్ల అబ్బయ్య, ఉపాధ్యక్షుడు తొడుము విజయ్, సెక్రటరీ సంగీపు గంగారం, కోశాధికారి గంగారం తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ మాదిగ కుల దైవమైనటువంటి శ్రీ మరియమ్మ తల్లి అమ్మవారి మందిరాన్ని మనం పునర్నిర్మించుకొని సంవత్సరం గడుస్తున్న సందర్భంగా మనం ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి సహకరిస్తున్నటువంటి మా గ్రామస్తులకు అలాగే మా కులస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఉదయం నుంచి ఇప్పటి వరకు మనం అమ్మవారికి పంచామృతం అభిషేకం చేసుకున్నాము. అలాగే ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మోస్రా మండల ఎంపీపీ గారు, అలాగే మన మాజీ సర్పంచ్ రామ్ సింగ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇట్టి కార్యక్రమానికి మన గ్రామస్తులైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈరోజు మధ్యాహ్నం మనము అన్నదాన కార్యక్రమం చేసుకున్నాము. ఈవినింగ్ ఇప్పుడు మనం సాయంత్రం అమ్మవారికి మనం బోనాలు తీయడం జరుగుతుంది. అలాగే ఇట్టి గుడి పునర్నిర్మాణానికి సహకరించినటువంటి మన గ్రామస్తులకు, అలాగే మా మాదిగ కులస్తులకు, అలాగే మన గ్రామస్తులైనటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే నాకు సహకరించినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఎంపీపీ పిట్ల శ్రీరాములు గారికి, అలాగే జెడ్పీటీసీ విజయ్ భాస్కర్ రెడ్డి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. రోజు అంటే నేటి మరుసటి రోజు మనకు అమ్మవారికి బలిదాన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వీటిని విజయవంతంగా చేసుకోవాలని మా యొక్క మనవి. అలాగే ఇట్టి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ఇప్పుడు బోనాల ర్యాలీకి సహకరిస్తున్నటువంటి పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నిజామాబాద్ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి అలిశెట్టి లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు. న్యాయవాదులు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించారు. బాసర సరస్వతీదేవి దర్శనానికి వెళ్తూ నిజామాబాద్ ఆర్ఎన్బి అతిథి గృహంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి అలిశెట్టి లక్ష్మీనారాయణ కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా నిజామాబాద్ న్యాయవాదులు మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారంతో సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు దేవిదాస్ చందక్, కార్యదర్శి భాగీచరణ్, న్యాయవాద పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ గౌడ్, డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదర్, ఉదయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తమ గ్రామానికి చెందిన రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి డాక్టర్గా తమ గ్రామ ప్రజలకు ఎంతో కాలంగా ఉచితంగా వైద్యం అందిస్తున్న సేవా తాత్పరుడని పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఎమ్మెల్సీ పదవిని చేపట్టి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రూరల్ ఎమ్మెల్యేగా గెలుపొందడం ఎంతో ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. డాక్టర్ భూపతిరెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని సొంత ఊరు జలాల్పూర్లో భారతీ ఛానల్తో గ్రామస్తుల మనోగతం.
నిజామాబాద్ మండలం జలాల్పూర్ గ్రామస్తుడైన డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ రూరల్ ఎమ్మెల్యేగా గెలుపొందడం ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్తులందరూ తెలిపారు. డాక్టర్గా పనిచేసే సమయంలో పేదవారికి ఫీజులు తీసుకోకుండా ఉచితంగా వైద్యం అందించాడని, అలాగే చాలామంది నిరుపేదలకు డబ్బు లేని వారికి ఉచితంగా సర్జరీలు చేసి ప్రాణాలు కాపాడాడని గ్రామస్తులు తెలిపారు. డాక్టర్ భూపతి రెడ్డి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లో చేరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఎంతో మంది నికార్సైన ఉద్యమకారుల మన్ననలు పొందారని గ్రామ ప్రజలు తెలిపారు. తెలంగాణ ఉద్యమం అనంతరం బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్సీ పదవి చేపట్టి వారిలో ఉద్యమ స్ఫూర్తి కొరవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారని స్థానికులు చెప్పారు. మా ఊరు ముద్దు బిడ్డ అయినటువంటి భూపతి రెడ్డి సార్ గారు మా రూరల్ ఎమ్మెల్యేగా మా ఊరు నుండి గెలవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఆయన ఒక డాక్టర్ వృత్తి నుంచి మొదలుకొని ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ఆయనని ఈ పొజిషన్లో ఈ స్థాయిలో ఉంచడానికి తోడ్పడ్డాయి. ఆయన మా ఊరు నుంచి గెలవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఆయన డాక్టర్ వృత్తిలో ఉన్నప్పుడే ఎన్నో మంచి పనులు చేశాడు. మా ఊరోళ్ళకి కానీ, మా ఊరోళ్ళనే కాకుండా ఇంకా హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కానీ వాళ్ళకు అత్యున్నత సదుపాయాలు కల్పిస్తూ మంచి ట్రీట్మెంట్ ఇస్తూ ప్రతి ఒక్కళ్ళకు చేయూతగా ఉండి తన వంతు సాయంగా ఉండి ప్లస్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారుడు ఆయన ఈ ఉద్యమాలను చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్తూ ఆయన రాజకీయ భవిష్యత్తుని కూడా పెంపొందించుకుంటూ అందరు ఆదరాభిమానాలు పొందుకుంటూ ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదగడం అంటే చాలా గొప్ప విషయం. మా ఊరు ఒక పౌరుడు ఈ మొట్టమొదటి డాక్టరు వృత్తి చేపట్టి ఇప్పుడు మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఆయన చేసే మంచి కార్యక్రమాలు చాలా బాగుంటాయి. ఆయనతోని అభివృద్ధి అనేది గ్రామాలలో చాలా సాధ్యమవుతుంది. ఆయన ఎందుకంటే నిస్వార్థపరుడు, స్వార్థం లేకుండా ఏదైనా పనిని ముందట పెట్టుకున్నాడంటే స్వార్థం లేకుండా చేసే వ్యక్తి. ఆయన గెలవడము మా ఊరు నుంచి చాలా సంతోషంగా ఉంది. ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయిన వెరవని డాక్టర్ భూపతి రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో రూరల్ నియోజకవర్గ ప్రజలంతా డాక్టర్ భూపతి రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని, ఆ ఎమ్మెల్యే తమ జలాల్పూర్ గ్రామానికి చెందినవాడు కావడం ఎంతో సంతోషంగా ఉందని స్థానిక ప్రజలు తెలిపారు. గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినవి మాత్రమే ఇప్పటికీ వాటిలో ఉంటున్నామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తమ ఎమ్మెల్యే తమ గ్రామం ముద్దు బిడ్డ డాక్టర్ భూపతి రెడ్డి తమ గ్రామ ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా న్యాయం చేస్తారని, అందుకు తాము సంతోషిస్తున్నామని పేర్కొన్నారు. తమ ఒక్క గ్రామానికే కాకుండా రూరల్ నియోజకవర్గాన్ని మొత్తం అభివృద్ధి చేసి చూపిస్తారని గ్రామస్తులు ధీమా వ్యక్తం చేశారు. గౌరవనీయులైనటువంటి భూపతి రెడ్డి గారికి మా యొక్క ధన్యవాదాలు. గ్రామ అభివృద్ధి అంటే గ్రామంలో ఈ ఎస్సీ కాలనీ, నేను మాట్లాడేది గంగలచ్చన కొడుకు చంద, నీకు కూడా తెలుసు భూపతి రెడ్డి గారు, నమస్కారం చెప్తున్నా. ఎస్సీ కాలనీలా చాలా దృష్టి పెట్టి చూడాలి. మరి నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినందుకు మాకు చాలా సంతోషం, మరీ హ్యాపీ, మరీ సంతోషం. ఇంతకుముందు ఎమ్మెల్సీ గెలిచి ఆ యొక్క టీఆర్ఎస్ పార్టీలో బాగా గొడవలు చేసుకున్న ఇబ్బందులు అనిపించింది. ఇప్పుడు మాకు ఎమ్మెల్యేగా గెలిచినందుకు చాలా సంతోషం. ఈ ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు నీకు బాగా తెలుస్తున్నా, నమస్కారం చేస్తున్నా. మా ఎస్సీ కాలనీ ఎప్పుడు చూడు, నీ హాస్పిటల్కి వచ్చినా గంటలు మాట్లాడతావు, మాకు ఫీజు కూడా తీసుకునేవాడి కావు. భూపతి రెడ్డి సార్ ఇంతకు మాలు ఎమ్మెల్యేగా ఎలక్షన్లో ఎమ్మెల్యేగా నిలిచినారు. అప్పుడు ఓడిపోయారు, ఇప్పుడు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఊరికి అన్ని విధాలా మంచిగా చేస్తామని చెప్పేసి సార్ చెప్పారు. అదేవిధంగా అందరికీ మంచిగా చేసి అందరినీ మంచిగా చూసుకుంటే అంతే సంతోషం. ఇప్పుడు మీకు ఎట్లా ఉంది మీ ఊరు నుంచి ఎమ్మెల్యే గెలిపించినందుకు? చాలా సంతోషంగా ఉంది సార్. మా ఊరు నుండి ఎమ్మెల్యే సార్ భూపతి రెడ్డి గారు గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన డాక్టర్గా ఉన్నప్పుడు కూడా మేము అందరం ఇక్కడ నుంచి ఏదైనా ఆరోగ్య సమస్యగా పోతే ఆయన తక్కువ ఫీజు తీసుకొని మా ఊరికి సేవ చేసింది సార్. ఆయన అప్పుడు కూడా ఇప్పుడు కూడా సేవ చేస్తాడు అని అనుకుంటున్నాం సార్. మాకు హౌజులు లేవు, మాకు కానీ ఆయన మాకు హామీ ఇచ్చిండు. ఆ ప్రకారం సార్ నడుస్తారు, ఆ ప్రకారం ఉంటారని మాకు నమ్మకం.
అది మాత్రం దేశ అభ్యున్నతికి తోడ్పడుతున్న మహానుభావుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల్లో మునూరు కాపులందరూ ఐక్యతతో ఉండి తనను గెలిపించి ఆశీర్వదించాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రంలోని స్థానిక శివాజీ చౌక్ చౌరస్తాలో గల ఛత్రపతి శివాజీ విగ్రహానికి పార్లమెంట్ సభ్యులు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం శంకర్ భవన్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మునూరు కాపు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని శివాజీనగర్ మునూరు కాపు సంఘ సభ్యులు ముఖ్య అతిథులుగా విచ్చేసి పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే నిజామాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల్లో మునూరు కాపు కులస్తులు ఐక్యతతో ఉండి తనను ఆశీర్వదించాలన్నారు. దేశంలో హిందూ ధర్మాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు పాటుపడుతూ దేశ అభ్యున్నతికి తోడ్పడుతూ ప్రపంచ దేశాలకు భారతదేశ గొప్పతనాన్ని చాటుతూ అందరి మన్ననలను పొందుతున్న ప్రధాని నరేంద్ర మోడీని తిరిగి గెలిపించేందుకు ముఖ్యంగా యువత ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో మూడో బలమైన ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీసుకువెళ్తున్న మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో అన్ని కుల సంఘాలతో పాటు మునూరు కాపు కుల సంఘం ఎంతో తోడ్బాటుగా ఉంటుందని తెలియజేశారు. దేశం విచ్ఛిన్నం కాకుండా కాంగ్రెస్ పార్టీ లాంటి దుష్ట శక్తులను తరిమికొడుతూ సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడమే ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, 5 నియోజకవర్గాలకు చెందిన సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలక్ట్రిఫికేషన్ దాదాపు 40,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. తెలంగాణ ప్రాంతంలో కూడా దాదాపు మొత్తం ఎలక్ట్రిఫికేషన్ అయిపోతా ఉన్నది. మన నిజామాబాద్ జిల్లాకు వస్తే అందరు కాపు సోదరులు ఒక కాపు బిడ్డగా చెప్తా ఉన్నా, 40 సంవత్సరాల నుంచి ఒక రైతు కడుపు మంట తీర్చిన ఎంపీగా చరిత్రలో నిలబడిపోతుంది. మీ అందరి ఆశీర్వాదంతో ఎంపీగా నెగ్గి 40 సంవత్సరాలు ఏ పార్టీ చేయలేని, ఏ ఎంపీ చేయలేని నా నాయకుడు నరేంద్ర మోడీని ఒప్పించుకొని నేను పసుపు బోర్డు తీసుకొచ్చి స్థాపించడం జరిగింది. ఇవాళ పసుపు రేట్లు 14,000 నడుస్తున్నాయి. నేను చెప్తా ఉన్నా 2 వారాలలో 15,000 దాటి 2 సంవత్సరాల లోపల 20,000 దాటించే బాధ్యత కూడా నాదే. వరి పండించే రైతులు ఉంటారు, ప్రతి సంవత్సరం మద్దతు ధర వేస్తా ఉన్నాడు. మక్క పండించే రైతు, మన ప్రాంతంలో సోయా ఇంకా చెరుకు బంద్ అయింది, మళ్ళా చెరుకు ప్రతి సంవత్సరం మద్దతు ధర పెరుగుతా ఉన్నది. నరేంద్ర మోడీ నాయకత్వంలో మన ప్రాంతంలో పండిన పంటలు ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మాండమైన ధర వస్తున్నదంటే ఇవాళ నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో ఆయన చేస్తున్న ప్రధానమంత్రిగా ఉండి అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న రైతు బాంధవుడుగా చరిత్రలో నరేంద్ర మోడీ గారు నిలవబోతారు. ఆ రోజు 22 జనవరి నాడు వచ్చిన ఏదే ఆహ్వానితులు ఉండేనో చాలా తక్కువ మంది ఉండే, 3-4 వేల మంది ఉండే, ఎంపీలు కూడా లేకుండే. మీ అందరి ఆశీర్వాదంతో, ఇందూరు ప్రజల ఆశీర్వాదంతో, మరి నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ నాకు ఇన్విటేషన్ వచ్చింది. నేను ఆడున్నా. నేను అక్కడ ఉండి ఇక మా జర్నలిస్ట్ సోదరులు చేసే పని అడిగి చేసిన సెల్ఫీ వీడియోలు తీసుకుంటా. అక్కడ నుంచి నాకు మీ అంత టాలెంట్ నాకు లేదు, జర్నలిస్టులకు ఉన్నంత, కానీ నాకు ఉన్న దాంట్లో అందరి కోసం రిపోర్టింగ్ చేయడానికి ప్రయత్నం చేసి ఆ వీడియోలన్నీ ఫేస్బుక్ లో పెట్టి, అది మామూలు అద్భుతమైన సీన్. అది చిన్నప్పుడు రామాయణ మహాభారత్ ఈ త్రేతాయుగంలో ఉన్న ఫీలింగ్ ఉండే ఆడ.
ఆ ప్రధానమంత్రి గారు ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితి అట్మాస్ఫియర్ ఏంటి, అసలు మొత్తం ఆధ్యాత్మికంలో మునిగిపోయింది అయోధ్య. నేను మళ్ళా మన హిందూ సోదరుల ముందర చెప్తా ఉన్నా, అయోధ్యలో రాముడు వచ్చాడు ఆలస్యం, కాశీలా శివుడు బయటకు వస్తా ఉన్నాడు, అతి త్వరలో మథురాలో కూడా కృష్ణుడు బయటకు వస్తాడు. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా కోర్టుల ద్వారా ఏ రకంగా మనం కోల్పోయిన మన హిందూ సంస్కృతి యొక్క రెస్పెక్ట్ ఉన్నదో అది వాపస్ ఎట్లా తెచ్చుకోవాలను అన్నది కూడా మన సమాజానికి నేర్పిండు నరేంద్ర మోడీ. బైన్సా ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. రోగుల సౌకర్యార్థం అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తామని, వైద్యులు సేవాభావంతో పేదలకు వైద్య సేవలు అందించాలని కోరారు. నిర్మల్ జిల్లాలోని బైన్సా పట్టణంలో గల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ ఆసుపత్రిలో 3 ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయడంతో పాటు లాప్రోస్కోపిక్ సర్జరీ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో సమావేశమై ఆసుపత్రి అవసరాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. గత విషయాలు పక్కన పెట్టి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా హాస్పిటల్లో 8 ఇన్పేషెంట్ గదులు ప్రైవేట్ హాస్పిటల్కు దీటుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే అవసరమైతే తన ఫండ్ దాతల సహకారంతో ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరుస్తామన్నారు. 43 లక్షల రూపాయలతో ఏరియా హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వైద్యులు ఆసుపత్రికి వచ్చే రోగులను ప్రేమతో పలకరించాలని, మానవత్వంతో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కొత్తగా నియామకమైన వైద్యులు శృతి, రజనీకాంత్, దయానంద్ రెడ్డి, నరేష్, శ్రీకాంత్లను సన్మానించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి పాలకవర్గ సభ్యులు దీపా సోలంకే, భీమ్రావు పటేల్, వైస్ చైర్మన్ సాగరబాయ్, రాజన్న, ఎంపీపీ అబ్దుల్ రజాక్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక దేవుడి సాక్షిగా మీరు ఇక్కడ పని చేస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా ఒక రైతు కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలు, మీకు రైతులకు కష్టాలు ఉంటాయి, రైతులు హాస్పిటల్ పోవాలంటే డబ్బులు ఉంటాయి, సౌకర్యాలు ఉంటాయి, నిజామాబాద్ హైదరాబాద్ పోవాలంటే చాలా కష్టమవుతుంది. మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే నేను జిల్లా కుటుంబం నుంచి వచ్చినాను, నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఈ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఒక ఏరియా హాస్పిటల్లో అద్భుతంగా తింటాలి, అన్ని సౌకర్యాలు ఈ హాస్పిటల్లో ఉండాలి అని ఒక దృఢ నిశ్చయంతో నేను 65 రోజుల నుంచి ఏదైతే శాసనసభ్యుడు అయినా భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చిండు. ఈ అవకాశాన్ని ఒక్క నిమిషం కూడా పడగొట్టుకుంటా ప్రతి నిమిషము ప్రతి గంట ప్రజాసేవే మానవులు కూడా బయట పోవాలనేది ఒక దృఢ నిశ్చయంతో ఉన్నాను. ఈరోజు ఏదైతే 2 months కింద నేను హాస్పిటల్లో వచ్చాను, గతంలో ఏం జరిగింది నేను అడగలేను, అడగను కూడా. గత ప్రభుత్వం, గత రాజకీయ నాయకులకి నాకు అవసరం లేదు. నేను వచ్చిన తర్వాత హాస్పిటల్ ఎట్లా ఉండాలి, హాస్పిటల్లో ఏమేమి సౌకర్యాలు కావాలని అది తెలుసుకొని ఇక్కడ సూపరింటెండెంట్ కానీ ఇక్కడ ఉన్న డాక్టర్ సహకారంతో ఒక హాస్పిటల్ మంచిగా తీర్చిదిద్దాలని ఒక మంత్రితో ఉన్నారు. నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఓపీడీ ఏదైతే ఉంది, 2 ఓపీడీ ఉన్నారు. దాదాపు 14 ఇప్పుడు నా 16 డాక్టర్స్ అయిన 2 ఓపీడీగా 4 డాక్టర్స్ పేషెంట్ ఎవరికి
చేయాలని పాల్గొంటుందని డాక్టర్ కాశీనాథ్ గారు సూపరింటెండెంట్ అడిగి ఏ ఓపీడీ రూల్స్ తయారు చేయాలా. బాసర శ్రీ సరస్వతీదేవి ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి అలిశెట్టి లక్ష్మీనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. చదువుల తల్లికి భక్తి శ్రద్ధలతో అర్చనలు చేసి భక్తి ప్రపత్తులు చాటారు. నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అమ్మవారి సన్నిధికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి అలిశెట్టి లక్ష్మీనారాయణ కుటుంబ సమేతంగా విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వారికి దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు శాలువాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శరత్ పాఠక్, ఏఈఓ సుదర్శన్ గౌడ్, ప్రధాన అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. కోటగిరి జెడ్పీ హైస్కూల్ స్వర్ణోత్సవ వేడుకలతో పరవశించిపోయింది. పూర్వ విద్యార్థులు ఆత్మీయ పలకరింపులు, గురువులకు ఆత్మీయ సత్కారం ఆకట్టుకుంది. ఈ వేడుకలు పండుగను తలపించాయి. కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్వర్ణోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. 1974 నుండి 2024 సంవత్సరాల మధ్య 10వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులు ఒకచోట కలుసుకోవడంతో పండగ వాతావరణం సంతరించుకుంది. కోటగిరి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2 కార్యక్రమాన్ని నిర్వహించారు. 25 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకొని బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. అప్పటి 10వ తరగతి గదిలో కూర్చొని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమకు పాఠాలు బోధించిన గురువులకు పాదాభివందనం చేసి ఘనంగా శాల్వాలు, పూలమాలలతో సత్కరించి వారి ఆశీర్వాదాలు పొందారు. పూర్వ విద్యార్థులు ఎవరెవరు ఏ రంగాల్లో స్థిరపడ్డారో ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు తాటి వీరేశం, పోల విఠల్ సేట్, కట్టు నరసింహారావు, గంగాధర్ గౌడ్, బడ్ల గంగారం, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, రంగయ్య, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ముల్లంగి బొంగన్పల్లి లిఫ్ట్ పనులను జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు పరిశీలించారు. పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా గ్రామాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. గ్రామ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉండి తమ ఆశయాలను నెరవేర్చుకుంటారని ఆయన తెలిపారు. మాక్లూర్ మండలం మామ్దాపూర్ గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు పాల్గొన్నారు. శ్రమదానం చేసి మురికి కాల్వలను, రోడ్లను జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, మండల ప్రత్యేక అధికారి దేశ్ పాండే, ఎంపీడీఓ క్రాంతి, మాజీ సర్పంచ్ సులోచన, ప్రజాప్రతినిధులు, నాయకులు, పంచాయతీ సిబ్బంది, యువకులు, గ్రామస్తులు శుభ్రపరిచారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ గ్రామంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, డ్రైనేజీలలో మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, త్రాగునీరు కలుషితం కాకుండా ట్యాంక్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించారు. గ్రామంలోని పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంటేనే గ్రామ ప్రజలంతా ఆరోగ్యవంతంగా ఉంటారని ఆయన అన్నారు. తద్వారా ఏ పనైనా చేసుకోవడానికి వీలుంటుందని ఆయన సూచించారు. అనంతరం మండలంలో జరిగే ముల్లంగి బొంకన్పల్లి లిఫ్ట్ పనులను జడ్పీ చైర్మన్ పరిశీలించారు. ఏంటంటే అలాగే మనం వెళ్ళాలా. ఇప్పుడు మనకు పల్లె ప్రగతి ఉంది. గతంలో పల్లె ప్రగతిలో ఊళ్ళన్నీ నీట్గా సర్గంలాగా తయారైంది. రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, డంపింగ్ యార్డ్ కానీ, ఇటువంటి శ్మశాన వాటికలు కానీ అన్నీ తయారైంది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ఇవన్నీ ఏంటంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధిస్తాం. ఆరోగ్యంగా లేకుంటే హాస్పిటల్లో 1000 లక్షలు పెడతాం. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీ ఇళ్ళల్లో కానీ, మీ ఇళ్ళ ముందు పరిసరాల్లో కానీ పరిశుభ్రంగా ఉంచుకోండి. మంచిగా చెట్లు నాటండి. ఇటువంటి ప్లాస్టిక్ అటువంటివి ఉంటే తీసేయండి. ఏదన్నా పాత టైర్లు అటువంటివి ఉంటే తీసేయండి. అందులో నీళ్ళు ఉంటే తీసేయండి. గతంలో కూడా ఉండే. ఇప్పుడు ఫ్రైడే, శుక్రవారం రోజు డ్రై డేగా పాటిస్తారు. గతంలో కూడా మరి దాన్ని గ్రీన్ ఫ్రైడేగా పాటించారు. ఆదివారం కూడా 10-10 కార్యక్రమం గతంలో పాటించారు. కాబట్టి ఇవన్నీ మన కోసమే చెప్తూ 15 తారీఖు వరకు ఇది కంటిన్యూ అవుతాయి. 15 నాడు ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు ఉంటాయి. ఆ గ్రామ సభల్లో ఎవరైతే పనిచేసినారో వాళ్ళందరికీ సన్మానాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే సపాయన్న, మేము చెప్పాం సపాయన్న అంటే సపాయన్నలకు సలాం. మీరు చేయగానే గ్రామాలు ఇంత నీట్గా తయారవుతున్నాయి. అందుకే మీకే ఈ క్రెడిట్ దక్కాలని చెప్తూ రోజువారీగా కార్యక్రమాలు ఈ 15 తారీఖే కాదు, మీరు రోజువారీగా గ్రామాలన్నీ నీట్నెస్గా ఉంటే ప్రజల ఆరోగ్యం కాపాడిన వాళ్ళు అవుతారు. మీరు డిచ్పల్లిలో ఓ ప్రైవేట్ పాఠశాల 42వ వసంతోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు నూతన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ విభిన్న నృత్యాలతో మంత్రముగ్ధులను చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని వందే మాతరం హై స్కూల్ 42వ వార్షికోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. స్కూల్ విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. భారీ సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ వేడుకలకు హాజరై సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. బాలబాలికలు వైవిధ్యభరితమైన నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వందే మాతరం హై స్కూల్ కరస్పాండెంట్ విక్రాంత్ మాట్లాడుతూ 42 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు అనేక మంది ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని తెలిపారు. కేవలం ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుపుతూ ప్రతి ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు చదువులతో పాటు క్రమశిక్షణ, క్రీడల్లో శిక్షణ ఇస్తున్నట్లు ఆయన వివరించారు. తాను ఒకప్పుడు ఈ పాఠశాల విద్యార్థినని, ప్రస్తుతం కరస్పాండెంట్గా బాధ్యతలు నిర్వర్తించడం తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. ఉత్తమ ఫలితాల సాధనలో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం మరువలేనిదని ఆయన కొనియాడారు.
42వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుతున్నారు. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. 5-6 వేల పబ్లిక్ వచ్చారు. ఇంగ్లీష్ మీడియం నడిపి 42nd ఇయర్ నుంచి చేసి అందరి ద ఫస్ట్ స్కూల్ ఆఫ్ డిస్పల్లి మండల్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ప్రోగ్రామ్స్ చేయడం, మా పేరెంట్స్ మాకు సపోర్ట్ ఇవ్వటము, అమెరికా నుంచి ఎన్ఆర్ఐ డైరెక్టర్ గారు విజయ గారు రావటము, మాకంతా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి చేసిన ప్రతి ఒక్కరు, ప్రెస్ వాళ్ళైనా, మా పేరెంట్స్ అయినా, మా టీచర్స్ అయినా, మా పాత గురువులైనా, నా పాత గురువులు కూడా, నేను కూడా ఇక్కడే చదివాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి. అందరి జిల్లాలో ఎస్సీ మాల సంఘాలలో అతిపెద్దది పోచమ్మగల్లి ఎస్సీ మాల సంఘమని నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. తన మూలాలు ఈ కాలనీలో ఉన్నాయని, కాలనీ అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని ఆమె తెలిపారు. నూతన కార్యవర్గం మరింత ఉత్సాహంతో పనిచేయాలని ఆమె సూచించారు. నగరంలోని పోచమ్మ గల్లీలో గల ఎస్సీ మాల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నగర మేయర్ దండు నీతూ కిరణ్ హాజరయ్యారు. వీరితో పాటు పోచమ్మ గల్లి మాల సంఘం సీనియర్ నాయకులు, జమాతే ఇస్లామిక్ హింద్ అధ్యక్షుడు హుసేన్, స్థానిక కార్పొరేటర్ అక్బర్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారంతా సంఘ అభివృద్ధి కోసం సూచనలు, సలహాలు అందించారు. అనంతరం నూతన కార్యవర్గంచే నగర మేయర్ దండు నీతూ కిరణ్ ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ అధ్యక్ష కార్యదర్శులను, సభ్యులను శాల్వాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అలాగే గత పాలక వర్గాన్ని సైతం ఘనంగా సన్మానించారు. నగర మేయర్ దండు నీతూ కిరణ్తో పాటు ఎస్సీ మాల సంఘం సీనియర్ నాయకులను, స్థానిక కార్పొరేటర్ను, ఇతర సంఘాల నాయకులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నగర మేయర్ దండు నీతూ కిరణ్ మాట్లాడుతూ 18 ఎస్సీ మాల సంఘాలలో అతిపెద్ద మాల సంఘం పోచమ్మగల్లి మాల సంఘం అని అన్నారు. పోచమ్మగల్లి మాల సంఘం సభ్యులంతా ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు చదువులో ముందు ఉండడంతో పాటు వివిధ వ్యాపారాలలో ముందు ఉండడం అభినందనీయమని ఆమె తెలిపారు. సీనియర్ సంఘ నాయకులను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం నూతనంగా ఎన్నికైన కార్యవర్గం తమ సంఘం అభివృద్ధి కొరకు మరింత కృషి చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ అధ్యక్షుడు పులి జైపాల్ మాట్లాడుతూ తమ మీద నమ్మకంతో ఎన్నుకున్న సంఘ సభ్యులందరి అభ్యున్నతి కొరకు అహర్నిశలు కృషి చేస్తామని చెప్పారు. ఎలాంటి సమస్య ఉన్నా తమ సంఘం ఆధ్వర్యంలో పరిష్కరించుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ అధ్యక్ష కార్యదర్శులు రాజేందర్, ట్రెజరర్ చందు, ఇతర కార్యవర్గ సభ్యులు, పోచమ్మగల్లి ఎస్సీ మాల సంఘం సభ్యులు పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాల నుండి కూడా అలాంటి ఒక కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ ఏర్పడినప్పుడల్లా కూడా ఒక చక్కటి నిర్ణయాలతోని ఓట్లు వేసుకొని, ఎందుకంటే ఒక మంచి నాయకుడిని, ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసుకున్నప్పుడే సంఘం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. మనం అనుకున్నటువంటి కార్యక్రమాలు జరగాలన్నా కూడా, పెద్ద ఎత్తున మరి ముందుకు దూసుకెళ్లాలన్నా కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రజలను, ఆ గల్లీలో ఉన్నటువంటి సమస్యలను అన్నింటినీ కూడా మనం అన్ని ఛేదించుకుంటూ ముందుకెళ్లాలన్నా కూడా ఎప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతాయో ఆ సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే గొప్ప నిర్ణయం. అదే సంఘాన్ని మరి పెద్ద ఎత్తున పైకి తీసుకెళ్తుందా, కిందికి కుదేరు చేస్తుందా అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి ఇన్నేళ్ల నుంచి కూడా అతిపెద్ద సంఘంగా ఎదుగుతుంటేనే, అలాగే ఒక మంచి కార్యక్రమాలను, సామాజిక కార్యక్రమాలు కానీ, సంఘానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, గల్లీలో కావాల్సినటువంటి సమస్యలను పరిష్కరించడం కానీ, ఏ విధమైనా సరే అన్నింటిలో కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటూ వారు ముందుకెళ్తూ ఒక సంఘం అంటే ఇలా ఉండాలి, ఈ విధంగా మనం కూడా చేసుకోవాలని ఆదర్శంగా అందరికీ నిలబడి ముందుకెళ్తున్న సంఘానికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే సంఘం అంటే ఈ మధ్య అయితే చాలా మంది ఒక 10 కుటుంబాలు సంఘం ఏర్పాటు చేసుకుంటున్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, ప్రభుత్వాల పరిపాలనను నిత్యం గమనించాలని సహచట్టం పరిరక్షణ కమిటీ స్టేట్ డైరెక్టర్ సలీం అన్నారు. ఆర్టీఐ చట్టం వజ్రాయుధమని, ప్రతి ఒక్కరూ అవగాహనతో ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
నగర శివారులోని మాధవ్ నగర్ బైపాస్ రోడ్ సమీపంలో గల ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్లో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 2005పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆదే ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆర్టీఐ చట్టంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ సంస్థల పనితీరు, నియమ నిబంధనలు ఎలా ఉంటాయనే విషయాలను వివరించారు. వివిధ శాఖల్లో జరిగే అవినీతిని అరికట్టేందుకు సమాచార హక్కు చట్టం అస్త్రంగా మారిందని తెలిపారు. ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధికి వినియోగిస్తున్న నిధుల వివరాలను సేకరించి అవగాహన పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సహచట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర సలహాదారుడు మద్ద చంద్రశేఖర్, రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడు పైసా ఎల్లయ్య, కళాశాల స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు. Telangana State Minority Residential Boys School cum College 2. ఓకేనా? ఈ సందర్భంగా చట్టాల గురించి చెప్పడానికి మీకు వచ్చినాము. విద్యా హక్కు చట్టం కానీ, సమాచార హక్కు చట్టం కానీ, కార్మిక హక్కు చట్టం కానీ, వాళ్ళ వివాహాలు ఉంటాయి కదా. అబ్బాయి అయితే 23 సంవత్సరాల దాకా పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, అమ్మాయి అయితే 18 సంవత్సరాల లోపల పెళ్లి చేసుకోవడానికి చట్టం ఒప్పుకోదు. ఒకవేళ వాళ్ళిద్దరు ఇష్టపడ్డా కూడా, వాళ్ళ పేరెంట్స్తో ఇష్టపడ్డా కూడా చట్టం అనేది ఒప్పుకోదు, జైలుకి వెళ్తారు కదా. అట్లనే బిలో 18 years పిల్లలు ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదైనా నేరం చేస్తే వాళ్ళకు కూడా జువెనియల్ కోర్టు ఉంటుంది. అక్కడ వాళ్ళు తీసుకొని లేడీస్ అయితే హైదరాబాద్ పెడతారు, జెంట్స్ అయితేనేమో మన నిజామాబాద్లోనే జైలు వాళ్ళు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు వెపన్స్ కానీ యూనిఫామ్ కానీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు మీకు పేరెంట్ లాగా ట్రీట్ చేసి మిమ్మల్ని మార్చే ప్రయత్నం చేస్తారు. మీ వయసు పెద్దది కాదు కదా, చిన్న వయసులో ఉన్న వాళ్ళకు మీకు తీసుకుపోయి డిస్ట్రిక్ట్ జైలు ఉంటుంది, పెద్దవాళ్ళు ముద్దాయిలు దొంగతనం చేస్తారు, వాళ్ళతో పెడితే మీకు కుదరదు కదా. మళ్ళీ మీరు కూడా ఇంకా వ్యక్తులు మీరే యువకులుగా మీ పాత్రను నిర్వహించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. ఎందుకంటే మనకు 2005లో ఈ సమాచార హక్కు చట్టం ఏర్పడ్డది. దీని ద్వారా గవర్నమెంట్ కార్యాలయాలలో మనకు సంబంధించిన పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలందరూ కడుతున్న ట్యాక్స్ రూపకంలో కడుతున్న ఫండ్ను మిస్యూజ్ కాకుండా సరైన విధంగా అది యూజ్ కావాలి. మన యొక్క ప్రజలందరికీ కూడా సరిసమానంగా పంచాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకొచ్చిన దాంట్లో అవినీతిని పాల్పడకుండా ఆఫీసర్లు కానీ నాయకులు కానీ ఎటువంటి తప్పులు చేయకుండా తెలుసుకోవాలంటే ఈ సమాచార హక్కు చట్టం ద్వారా మీరు ఒక 10 రూపాయల స్టాంపు ద్వారానే అక్కడ జరిగిన అవినీతిని వెలికి తీసే అవకాశం మీ అందరికి కూడా ఉంటుంది. దీని మీద మీరు అవగాహన తెచ్చుకుంటేనే ఎప్పటికైనా భవిష్యత్తులో మీకు, మీ యొక్క పక్కనున్న వాళ్లకు, మీ యొక్క గ్రామానికి, మీ యొక్క మండలం. వంట గ్యాస్ సిలిండర్ పేలుడుతో ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ మంటల్లో చిక్కుకున్న 2 దంపతుల పరిస్థితి విషమంగా ఉంది. ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరికి వంట గ్యాస్ సిలిండర్ నిత్యావసర సరుకుగా మారింది. కానీ అదే సిలిండర్ను సరైన పద్ధతిలో వినియోగించుకోకపోతే జరిగే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం మాటల్లో చెప్పలేనిది. గ్యాస్ సిలిండర్ లీకేజీలతో ప్రమాదాలు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే అవగాహన లేమితో జరిగే ప్రమాదాలతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. తాజాగా దర్పల్లి మండల పరిధిలోని మైలారం గ్రామంలో ఈ తరహా సంఘటన చోటు చేసుకుంది. నడుకుడ రాజారాం గంగవ్వకు చెందిన ఇల్లు ఒక్కసారిగా ధ్వంసమైంది. మందు పాత్రలతో పేల్చేసినట్లు భారీ శబ్దం రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పేలుడు దాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. గోడలు, కిటికీలు, దర్వాజాలు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో నడుకుడ రాజారాం, ఆయన భార్య మంటల్లో పూర్తిగా కాలిపోయారు. ఈ ఘటన ఉదయం 5:30 గంటలకు జరిగినట్లు బాధితుల కుటుంబ సభ్యురాలు తెలిపారు. ఇంటిలో సిలిండర్ అయిపోవడంతో శనివారం సాయంత్రం మరో సిలిండర్ను అమర్చినట్లు చెప్పారు. రాత్రి వంట చేసుకున్న తర్వాత సిలిండర్ స్విచ్ బంద్ చేయకపోవడంతో గ్యాస్ లీకేజ్ అయి తెల్లవారేసరికి ఇల్లు మొత్తం గ్యాస్తో నిండిపోయింది. రోజులాగే వంట రూంలోకి వెళ్లి లైట్ వేయగానే సిలిండర్ పేలి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అంతేకాక ఇంటి లోపల కిటికీలు పూర్తిగా మూసివేసి ఉండడంతో ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
ప్రమాద సమయంలో కొడుకు కోడలు పక్క రూమ్లో ఉన్నట్లు తెలిసింది. భారీ శబ్దం దాటికి వారిద్దరూ ఇంటి లోపల సొమ్మసిల్లి పడిపోయారు. పక్కింటి వారు గ్రహించి వచ్చి చూసేసరికి జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. అధికారులు, ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు వేడుకున్నారు. మంటల్లో కాలిపోయిన ఇద్దరిని 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు కుటుంబీకులు తెలిపారు. నా పేరు నరెడ్ల నాగమణి. నైట్కు ఇక్కడ 7:30కు పెట్టిరు కొత్త బుడ్డి అయిపోగానే బుడ్డి వాళ్ళని దొరకొచ్చుకొని పెట్టించుకున్నాడు. నేను 5:30కు లేచిన 5కి లేచి ఇల్లాకి నూకేసి వంట చేస్తాను. వంట రూమ్లోకి పోయినా 5:30కు పేలింది. ఇక మాకు ఇక ఇంట్లోనే మేము పడిపోయినాం సార్. మాకు తెలియదు ఇక ఇంట్లో ఏమన్నా మంటలు గిట్ల ఏమన్నా ఎట్లా మాకు ఇంట్లో మంటలు ఏం కాలేవు సార్. ఇంట్లోకి అది పాడమంటే డల్లు మనంగానే భయం బట్టి అట్లే గులబడిపోయినాం మేము. ఇక మీరు బయటకు రాలేరు? ఇక మేము రాలేము. మమ్మల్ని వాళ్ళకచ్చి కూడా మాకు సోయలేదు. ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు ఎవరమ్మా? వాళ్ళు మామ. ఎన్నేళ్ళు ఉంటాయి వాళ్ళకు? ఒక 50-60 ఏళ్ళు ఉంటాయా? ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారా? మళ్ళీ పరిస్థితి ఏంది? గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు సార్. కాలేండి వాళ్ళు మొత్తం కాలిపోయారు. గ్యారంటీ కూడా ఇస్తలేరట సార్. మొత్తం కాలిపోయారు. వంట వాళ్ళే చేసుకుంటారా? అవును సార్, వాళ్ళే చేసుకుంటారు వంట. మీ ఇంట్లో ఇక పిల్లలు ఎవరైనా ఉన్నారా? మీ ఇంట్లో మీరు పిల్లలు ఎవరు లేరు. మేమిద్దరమే భార్య భర్తలం ఉన్నాం. పెళ్ళి అయింది. చిన్న హాస్టల్లో ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ వద్ద తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించిన ఓ రైతు ప్రాణాలు గాలిలో కలిశాయి. ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు. సిరికొండ మండల కేంద్రానికి చెందిన కంచెట్టి బాబురావు అనే రైతు ఆదివారం ఉదయం విద్యుత్ సరఫరాలో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంలో కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు 25 kV ట్రాన్స్ఫార్మర్ హెడ్ ఫ్యూజ్ చెడిపోగా బాబురావు అనే రైతు మరమ్మతు చేశారని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ హెడ్ ఫ్యూజ్ ఆఫ్ చేయగా పైన 3 బ్లేడ్లు ఉండగా 2 బ్లేడ్లు ఓపెన్ అయ్యాయని అన్నారు. ఒక బ్లేడ్ ఓపెన్ కాకపోవడంతో ఆయన విద్యుత్ షాక్ గురై మృత్యువాత పడ్డారని చెప్పారు. ట్రాన్స్కో అధికారులు డైరెక్ట్ కనెక్షన్ ఇవ్వడంతో కరెంటు సప్లై అయి అక్కడికక్కడే మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సిరికొండ ఏఈ, డిచ్పల్లి ఏడీలను వివరణ కోరగా ఏమైనా సమస్యలు ఉంటే తమ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. తమ ప్రమేయం లేకుండా రైతులు స్వయంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద మరమ్మతులు చేపట్టడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతావాదం అనే రాజకీయ తత్వాన్ని ఆయన రూపొందించారన్నారు. భారతీయ సేవా సంఘకు సిద్ధాంతాలు లేవన్న వారి నోళ్లను మూసివేయించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ